ஆந்திராவில் இன்னும் 2 நாட்களே பரப்புரை முடிவதற்கு இன்னும் நாட்கள் உள்ளது. இந்நிலையில் நாம் இருக்கக்கூடிய குப்பம் தொகுதியில் தெலுங்கு தேச கட்சியின் தலைவரும் முன்னாள் முதல்வருமான சந்திரபாபு நாயுடு போட்டியில் உள்ளார். இந்த தொகுதியில் அவரது வெற்றிக்காக அவர் சந்திரபாபு மனைவி புவனேஸ்வரி அவர்கள் தற்பொழுது இங்கே உள்ளார். அவரிடம் இந்த வெற்றி நிலவரம் குறித்து கேட்டு தெரிந்து கொள்ளலாம். மேடம் மேடம் మేడం కుప్పం అవును 7సారి కంటిన్యూగా వచ్చి చంద్రబాబు నాయుడు గారు గెలుపొందారు. ఇప్పుడు 8వ సారి పోటీలో ఉన్నారు. ఎలా ఉంది ప్రజల దగ్గర, రాష్ట్రం మొత్తం ఎలా ఉంది? కుప్పం కాన్స్టిట్యూన్సీలో ఎంత మెజారిటీతో గెలుపొందే అవకాశం ఉంది? గెలుపు కుప్పంలోది నేనేం ఒక నంబర్ పెట్టలేదు. ఇక్కడ ప్రజలు, ఇక్కడ టీం మెంబర్స్ 1,00,000 ఓటుతో ఆయన గెలిపిస్తామని అన్నారు. తప్పకుండా అదే నెరవేరుస్తుంది అనేది నా భావన. ఎందుకంటే వాళ్ళు కుప్పం ప్రజలు ఆయన మీద నమ్మకం ఉంది కనుక ఆయన 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, అసెంబ్లీకి పంపించారు, సీఎంగా కూడా వాళ్ళ సహకారంతోనే ఇదంతా అయ్యింది. ఇంకా ఈ 5 సంవత్సరాలు కూడా ఆయన తప్పకుండా 1,00,000 ఓట్లు మెజారిటీతో తప్పకుండా ఆయన గెలుస్తారు. రాష్ట్రం మొత్తం ఎలా ఉంది మేడం? రాష్ట్రం మొత్తం ఇప్పుడు మనం 6 ఇది ప్రకటించాము, దాని గురించి ఎలా ఉంది? కూటమికి అలయన్స్ వాళ్ళు ఎంతమంది గెలుస్తారు? టోటల్గా ఎంత మెజారిటీ ఇది రావచ్చు మేడం? ఎన్ని సీట్లు రావచ్చు? 150 వరకు వస్తుందండి. అది కూటమి కానీ టీడీపీ కానీ తప్పకుండా కూటమి అవసరం. ఎందుకంటే మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి కనుక కూటమి అనేది అవసరమైంది. ఇట్ ఈస్ దిస్ టైమ్ ఆఫ్ నీడ్. తప్పకుండా 150 తక్కువగా ఉండదు మన సీట్లండి. కానీ వైసీపీ వాళ్ళు కుప్పంలో 30 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉంటే కూడా ఈడ ఎలాంటి అభివృద్ధి లేదు, ఇక్కడ ఉండే వాళ్ళు ప్రజలు వచ్చి బెంగళూరుకి వచ్చి వలస వెళ్తున్నారు, అలాంటి సిచ్యువేషనే ఉంది అనేసి చెప్తున్నారు. మీరు ఎలా భావిస్తున్నారు మేడం? ఈడ భవిష్యత్తు యంగ్స్టర్స్కి ఎలాంటి ఇది ఇస్తారు? తప్పకుండా అండి. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా అయినప్పుడు ఆయన వాళ్ళకే మర్చిపోయి ఉంటారు కుప్పం ఎంత బ్యాక్వర్డ్ ఏరియాగా ఉండేదో. చాలా అభివృద్ధి చేశారు. అట్లానే ఇప్పుడు ఈ సంవత్సరం ఈ 5 ఏళ్ళు ఆయన మళ్ళీ పవర్లోకి వస్తారు. తప్పకుండా ఇక్కడ పరిశ్రమలు అనేది తీసుకొచ్చి నిరుద్యోగులకి ఉద్యోగాలు అండ్ స్పెషల్ మేనిఫెస్టో కూడా ఆయన తీసుకొచ్చారు కుప్పం నియోజకవర్గానికి. ఎందుకంటే ఏ నియోజకవర్గానికి కూడా ఆయన అనౌన్స్ చేయలేదు, ఆయన అనౌన్స్ చేసింది కుప్పం నియోజకవర్గానికి. ఎందుకంటే ఆయన కూడా మర్చిపోలేదు ప్రజలు ఎట్లా ఆయన మీద నమ్మకం ఉంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆ మేనిఫెస్టోతో దెల్ బి లాట్ ఆఫ్ డెవలప్మెంట్. తప్పకుండా యూత్కి కానీ ప్రతి ఒక్కళ్ళు లబ్ధి పొందుతారు ఆ మేనిఫెస్టోతో. ఇప్పుడు మీ మేనిఫెస్టో చెప్పారు, కుప్పంలో ఎలాంటి మేనిఫెస్టో? 2 మేనిఫెస్టో మెయిన్, అదేలాగా రాష్ట్రం మొత్తంలో మహిళలకి ఆకర్షణగా ఉండే మేనిఫెస్టో మెయిన్ ఇంపార్టెంట్ మెయిన్ ఇస్ ఇప్పుడు ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ అనేది కడుతున్నారండి. ఫ్లవర్స్ కానీ హార్టికల్చర్ కానీ ఆర్ వెజిటబుల్స్ కానీ వాటికన్నిటికీ కోల్డ్ స్టోరేజ్ అనేది ఆయన ఆలోచించి తప్పకుండా కడతారు. అట్లానే ఆయన ప్రీవియస్ టైం ఆయన సీఎంగా ఉండేటప్పుడు కార్గో ఎయిర్పోర్ట్ కూడా తీసుకొస్తానన్నారు, అది కూడా మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. అట్లానే మహిళలకి ఆయన తప్పకుండా చాలా ఎక్కువ లాట్ ఆఫ్ అదే హార్టికల్చర్, వెజిటబుల్, ఎవ్రీథింగ్, క్యాటిల్ అన్నీ. సూపర్ 6 యూ వాంట్ టు మీ టు టెల్ అబౌట్ సూపర్ 6? తప్పకుండా అండి. సూపర్ 6 అనేది ఆయన ఎలక్షన్ కోసం ప్రకటించారు. అదేంటంటే 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో ఆయన తీసుకొస్తానని. అట్లానే 3,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి వెళ్తుంది. ఒక్కటి మీరు అందరూ ఆలోచించాలి, 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావాలంటే ఒక నాయకుడు ఎంత కష్టపడాలి. ఆ రాష్ట్రానికి ఏమీ లేని రాష్ట్రం ఒక లెవెల్కి ఆయన తీసుకొచ్చారు. ఆ లెవెల్ నుంచి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది మన ఆంధ్ర రాష్ట్రం. ఎందుకంటే ఆయన చేసిన డెవలప్మెంట్ ముందుకు వెళ్లకుండా ఉండేది కూడా వాళ్ళంతా కూల్చివేశారు. అదే కాకుండా మిగతా రాష్ట్రాలు, పక్క రాష్ట్రాలు, ఇప్పుడు తెలంగాణ ఉంది, ఆయన ఐటీ రంగం తీసుకొచ్చారు. ఏ ప్రభుత్వం ఐటీ రంగాన్ని ఆపలేదు, ఇంకా దాన్ని అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లారు. అది తేడా నాయకత్వం అంటే. అట్లానే ఆయన అన్నదాతకి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం పెట్టుబడికి ఇస్తామన్నారు. అట్లానే
మహిళలంటే ఆడబిడ్డకి 1500 రూపాయలు 18 ఏళ్ళు వచ్చినమ్మటే తన బ్యాంక్ అకౌంట్కి వెళ్తుంది. అట్లానే చదువుకునే కుటుంబంలో ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం. అదే ముగ్గురు చదువుకుని ఉంటే 45,000 రూపాయలు. అట్లానే ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. అట్లానే మన మహిళలకి ఉచిత బస్ ప్రయాణం. అదే కాకుండా ముఖ్యమైన విషయం పెన్షన్స్. ఆ పెన్షన్ ఇప్పుడు ఈ ప్రభుత్వం 3,000 రూపాయలు ఇచ్చేది 4,000 రూపాయలు చేసి వాళ్ళ ఇంటి గడపకి ఆ పెన్షన్ వెళ్ళేటట్టు చూస్తానని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారండి. మేడం ఇప్పుడు ఇప్పుడు ఒక నిమిషం లేదు ఇప్పుడు మేడం ఇప్పుడు జగన్ గారు వచ్చి మేము ప్రకటించిన మేనిఫెస్టోకే వచ్చి డబ్బులు లేదు, కానీ ఇప్పుడు తెలంగాణ టీడీపీ వాళ్ళు చెప్పిన సూపర్ సిక్స్కి వచ్చి ఎలా డబ్బులు వస్తుంది, వాళ్ళు దానికి వచ్చి సాధ్యమే లేదు, ఏది కావాలంటే గవర్నమెంట్ రావాలనేసి వాళ్ళు ఏది కావాలంటే చెప్తారు. 2014లో కూడా అలాగే జరిగింది అనేసి ఒక మాట చెప్తున్నారు. మీరు ఎలా చెప్తారు? ప్రజలకి నమ్మకం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద. ఎందుకంటే ఆయన ఊరినే అనౌన్స్ చేయరు, ఏదంటే అది ప్రకటించి నా దగ్గర డబ్బులు లేవు, అది లేదు, ఇది లేదు అనేది ఎప్పుడు ఆలోచించారు. మీ అందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గురించి. ఆయన చాలా ఆలోచించి ఆయన ప్రజల కోసం కష్టపడి తప్పకుండా ఆయన హామీలు ఇచ్చింది తప్పకుండా అమలు చేస్తారు. ఇప్పుడు ఉండే ఈ ప్రభుత్వంలా కాదు, మేము అది ఇస్తాం ఇది ఇస్తామని ఇచ్చేది కూడా ఇవ్వకుండా ప్రజలు తల మీద చేయి పెట్టేసి వాళ్ళ కొంపలన్నీ కూల్చేశారు, వాళ్ళ ఇంట్లో సంతోషం లేకుండా చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు నా ప్రతి స్పీచ్లోనూ అంటాను, ప్రజలకు కూడా తెలుసు ఆయన నాయకత్వం గురించి. ఆయన ఏదో ఊనే హామీలు ఇవ్వరు, ఆ హామీలు ఎట్లా అమలు చేయాలో ఆయనకి బాగా తెలుసండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన కేసులు పెట్టారు. అలాగే ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో 5 సంవత్సరాల్లో చాలా భూ కబ్జాలు చాలా కరప్షన్ జరిగినట్టు చెప్తున్నారు. దాని గురించి మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలాంటి యాక్షన్ ఉంటుంది? అదంతా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారండి. దట్స్ నాట్ మై సబ్జెక్ట్, ఆయనకి బాగా తెలుసు. థ్యాంక్ యూ மேடம், தேங்க்யூ. சந்திரபாபு நாயுடு குப்பம் தொகுதியில் 8வது முறையாக வெற்றி பெறுவது உறுதி. 1,00,000 வாக்குகள் வித்தியாசத்தில் இந்த பகுதியில் உள்ள மக்கள் அவரை வெற்றி பெற தயாராக உள்ளனர். இதே போன்று ஆந்திராவில் உள்ள ஒட்டுமொத்த ஆந்திர மாநிலத்தில் 150க்கும் மேற்பட்ட இடங்களில் இந்த தேசிய ஜனநாயக முற்போக்கு கூட்டணி வெற்றி பெற்று ஆட்சியை கைப்பற்றுவது உறுதியாகி உள்ளதாக புவனேஸ்வரி அவர்கள் தெரிவித்துள்ளார்.